మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామ అయినను యిత్రో వినినప్పుడు మోషే మామ అయిన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిపోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్యదేశములో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తి వాత నుండి నన్ను తప్పించుకొని రెండో వానికి ఎలియేజర్ అని పేరు పెట్టెను. మోషే మామ అయిన యిత్రో అతని కుమారుల ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. యిత్రోను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులను నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానము పంపగా మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చిరి. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను. మరియు యిత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక. ఐగుప్తుల గర్వించి ఇశ్రాయేలుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనిను. మరియు మోషే మామ అయిన యిత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచియుండిరి. మోషే ప్రజలకును చేసినదంతయు అతని మామ చూచి నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలము వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచియుండనేలా అని అడుగక మోషే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు. వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయమును న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను. అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము. అది నీవు ఒక్కడవే చేయచాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడైయుండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలేను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యశక్తి కలిగి లంచగోడులు గాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను 100 మందికి ఒకనిగాను 50 మందికి
ఒకనిగాను 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలను న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటినీ నీ యొద్దకు తేవలేను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారమును మోసిన ఎడల నీవు సులువుగా ఉండును. దేవుడు ఇలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదురని చెప్పెను. మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. ఇశ్రాయేలందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను 100 మందికి ఒకనిగాను 50 మందికి ఒకనిగాను 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగాను నియమించెను. వారెల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యములను మోషే యొద్దకు తెచ్చును. స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చివచ్చిరి. తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళెను. ఆమేన్. మోషే సుఖోపవాసంలోని 18వ దినము. జలము బలము ఫలము. నిర్గమాకాండము 17వ అధ్యాయము. ప్రార్థన. సమస్త దివ్య లక్షణములు గల ఓ దేవా, లోకములోని విశ్వాసుల యొక్క మాలోని అభిమానుల యొక్క దేవా, పరలోకములోని పరిశుద్ధుల యొక్క దేవా, వారికంటే పైగా ఉన్న పరిశుద్ధ దేవతల యొక్క దేవా, నీకు స్తోత్రము. సమస్తము నీవే జరుపుము. ఆమేన్. ఉదయమున నేను మిమ్మును నీటి కొండ యొద్దకును ప్రార్థనా కొండ యొద్దకును తీసుకెళ్ళి తిని అక్కడ నుండి మిమ్మును వెనుకకు తీసుకొని రావడము చాలా కష్టము. మీలో మనలో అందరిలో ఎవరినైనా ముగ్గురిని మోషేకి బదులు ఒకరు, ఈలాగు అహరోనుకు బదులుగా ఒకరు, హూరుకు బదులుగా ఒకరు, ఈలాగు ఆ ముగ్గురికి బదులుగా ముగ్గురిని ఇక్కడ అనుదిన ప్రార్థన కూటముగా పెడితే కొన్నాళ్ళైన తరువాత ఇక్కడ నుండి బెజవాడ రండి, రాజమండ్రి రండి అని అంటే రారు. ఎందుకు అంటే ఇక్కడ ప్రార్థన కొండ, దైవ సన్నిధి కొండ మీదకు ఎక్కితిరి గనుక దిగరు. ఇష్టం ఉండదు. ఎలాగంటే ఉదయమున ఒక కొండ మీద నుండి మరొక కొండకు వెళ్ళినట్లు, అనగా నీటి కొండ నుండి ప్రార్థనా కొండ మీదికి ఎక్కుట ఎంత కష్టమో అక్కడ నుండి దిగడము అంత కష్టము. కొండెక్కిన తరువాత దిగరు. కొండ మీద కోతైనా దిగుతుంది కానీ ప్రార్థన పరులు కొండ నుండి దిగరు. అలాగే ముగ్గురు ఇంకా ఎక్కలేదు గనుక ఎక్కితే దిగరు. 1 శత్రు పటాలము. ప్రార్థనా పరులు పై కొండ మీద ఉన్నారు, శత్రు పటాలము వారు కొండ క్రింద ఉన్నారు గనుక ఎవరు ఎవరికి లోకువా? పై వారికి క్రింది వారే లోకువా. ఉదాహరణకు 1880లో రంపతురి జరిగింది. అనగా బ్రిటిష్ సైన్యము వారు రంపచోడవరంలో సైనిక కావాతు చేశారు. అప్పుడు రాజమండ్రిలోని అన్ని వీధులలోనూ తుపాకులతో పటాలం తిరిగారు. అప్పుడు రంపచోడవరంకెళ్ళడానికి ఇంటిలో నుండి ఎవరన్నా బయటకు వచ్చారు కాదు. వస్తే వారిని తీసుకొని పోతారు. స్టీమరు వచ్చి అందరినీ తీసుకొని వెళ్ళినది. చనిపోయిన వారి శవాలను అక్కడి పాతిరి. ఆ రంపతురులో కోయవారికిని ఇంగ్లీషు వారికిని యుద్ధము. కోయవాళ్ళు కొండల చాటున దాగి ఉండేవారు.
100 మంది ఇంగ్లీష్ పటాలముపై బండలు విసిరి కొట్టారుగాన బ్రిటిష్ సైనికులు చనిపోయిరి గనుక పైనుండే వారికి క్రింద ఉన్నవారే లోకువ గనుక మనము ప్రార్థనా కొండగాని ఎక్కితే అందరూ మనకు లోకువ. ఎందుకనగా మన శత్రువులు క్రింద ఉందురు, మనము పైన ఉందుము. పడిపోయేవారు క్రింద ఉందురు గనుక పైనున్న వారే ఎక్కువ. భక్తి పరులు అనగా ప్రార్థనా పరులు పైనున్న వారే గనుక వారికే జయము. 2 దేవుని సంఘము 2 విభాగములు. మొదటి భాగము ఎవరు? 1 మోషే వలె కొందరు కేవలము ప్రార్థనలో ఉందురు, అయితే మరికొందరు 2 యెహోషువ వలె సేవలో ఉండువారు. వారు శత్రువులతో పోట్లాడవలెను, శత్రువులను నాశనము చేయవలెను. పైన ప్రార్థనా కూటము, క్రింద ప్రకటన అనగా సువార్త ప్రకటన. క్రిందనున్న వారికి ఉన్న బలము ఏమిటి? పైవారు మాకై ప్రార్థించుచున్నారు, అదే వారి బలము. పైనుండేవారు క్రింద నుండి వారికి బలము, క్రిందనున్న వారు పై వారి యొక్క ఫలము. 3 రెఫీదుము కథలో పెండ్లి కుమార్తెను జ్ఞాపకము చేయు కథ ఉన్నది. మోషే యెహోషువతో ఏమి చెప్పెను? 17వ అధ్యాయము 9వ వచనంలో, క్రింద 8 లక్షలున్నారు, వారిలో నుండి మన కొరకు మనుషులను ఏర్పరచుము. అలాగే ఇప్పుడున్న అన్ని మిషనులలో నుండి పెండ్లి కుమార్తె పటాలము ఏర్పరచవలెను. 4 3 పనులు. 1 ప్రార్థన చేయుట, 2 వాక్య పఠనము చేయుట, 3 సేవ చేయుట అనగా యుద్ధము చేయుట. ఈ 3 పనులకు మిమ్ములను మీరు ఏర్పరచుకొనవలెను. యుద్ధము ఎవరితో అనగా మన శరీరమునకును మన శరీరలిచ్చలకును జరుగు యుద్ధమునకు గురుతు. శరీరముతో శరీరిచ్చలను నాశనం చేయుటే యుద్ధము యొక్క ఫలితము గనుక 1 కొందరిలో ప్రార్థన ఉండవలెను, 2 కొందరు సేవ చేయు పని మీద ఉండవలెను. మోషే ఒక్కడే సరిపోతే యెహోషువ ఎందుకు? ఒక్కడే చాలడు గాన మోషే అవసరము, యెహోషువ అవసరము, ఇద్దరును కావలెను. 5 నీటిలో నుండి ఫరో కుమార్తె చేత తీయబడిన మోషే 80 సంవత్సరములకు బండలో నుండి వచ్చిన నీరు తీసి 27 లక్షల ప్రజల దాహమును తీర్చెను. యెహోషువ అనగా రక్షకుడు, ఇశ్రాయేలీయులను శత్రు బాధల నుండి రక్షించేవాడు, యుద్ధవీరుడు. యేసు అను పేరుకు రక్షకుడనే అర్థము ఎలాగుండునో అలాగు యెహోషువ వారిని రక్షించెను. యెహోషువ మొదటిసారిగా పాలస్తీనా దేశము వెళ్ళినప్పుడు తనకెదురుగా ఒక దూత నిలిచి కనబడెను. అప్పుడు యెహోషువ ఆ కనబడిన దూతను, నీవు మిత్రమండల పక్షపు వాడవా లేక శత్రుపక్షపు వాడవా అని అడిగెను. యెహోవా పక్షమున సైన్యాధిపతిగా నున్నాను అని అతడు అనగా, అప్పుడు యెహోషువ మోకరించెను. అందుచేతనే అమాలేకీయులను గెలిచెను. ఇప్పుడు యెహోషువ వంటి వారు లేవాలి, పూర్ణ సమర్పణ చేయవారు లేచినట్లే లేవాలి. నీకు మోషే పని కావాలనా లేక యెహోషువ పని కావాలనా? పూర్ణ సమర్పణ చేయవారు ఈ రెంటిలో ఏదైనా చేయగలరు. ప్రభువును అడగండి, ప్రభువా నేను పూర్ణ సమర్పణ చేసుకుంటాను. మోషే తరగతిలోన యెహోషువ తరగతిలోన ఏ తరగతిలోకి నన్ను రమ్మంటావు అని అడగండి. యెహోషువ తరగతి అంటే మనుషులలోని దుర్గుణమును చంపు తరగతి. మోషే దగ్గరకు మనము రాలేదు. ఇది 7వ అంతస్తు. పెండ్లి కుమార్తె 1 ప్రార్థన మానలేదు, 2 సేవ మానలేదు, కానీ మనము ఆ మార్కు దగ్గరకు రాలేదు. మనకు ప్రార్థన ఉన్నది, సేవ ఉన్నది గనుక ఈ రెండింటికి మనము పూర్ణ సమర్పణతో జరిగించవలెను. 6 మోషే ఉన్నాడు, మోషే చేతిలో కర్ర ఉన్నది, దానివల్ల అద్భుతము చేశాడు. మోషే చేతిలో అద్భుతాలు చేసిన కర్ర అదే మోషే కర్ర. దేవుని చేతిలో మోషే ఉన్నాడు, అది దేవుని కర్ర. ఈ కూటంలో ఉన్న మీరందరూ మోషే వలె దేవుని కర్రలే, అప్పుడే మీరు అద్భుతములు చేయగలరు. దీవెన.
అలాగు మీరును మోషే వలె ఆయన చేతిలోని కర్రలుగా మారి గొప్ప అద్భుతములు చేయు ధన్యత ఈ 40 దినములు ధ్యానములలో పెండ్లి కుమారుడు మీకు దయచేయును గాక. ఆమేన్.